ముందుగా అత్యవసరంగా మీ అందరినీ కలవాలని కబురు అందించగానే ఇంత వేగంగా మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మీ అందరితో కలిసి అసలు మాట్లాడాలి అనుకున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద చెప్తే ఏంటి అనేది మనం మీకు చెప్పదలుచుకుంటే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుంచి ఈ కూటమి మాయ మాటలతో జనాలకి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ముందుగా కార్యకర్తల్ని కొడతంతో మొదలుపెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకుని ఊరేగటం ఒక తంతు అయితే, కొత్త తంతు పేట పేట గ్రామ గ్రామంలో చెక్ చెక్ వచ్చింది కొద్దిగా ముందుకు వచ్చాయి. నన్ను గ్రామ గ్రామాన పేట పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి బజార్లు వెంబట పడి మందు సామాను ఎవడింటో వేస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడి ప్రతి ఇంట్లో కూడా అవాయిస్ వాయిల్ వేయటం, మందు సామాను వేయటం, సీమటాపకాయ జల్లేయటం, పైశాచిక ఆనందం. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, ఈ విష సంస్కృతి ఏంటి, ఈ రాక్షస సంస్కృతి ఏంటి, ఎవడ పార్టీకి ఆడి పోటీ పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ, బుద్ధి కూడా లేకుండా మందు సామాన్ని ఆడి ఇంట్లోకి వేయటం. అక్కడితో ఆగకుండా ఆ ఇంట్లో కుండీలుంటే మొక్కల కుండీలు బద్దలు కొట్టడం, కుండీలు తీసి ఒకవేళ గబాలను ఎందుకు ఈ రాక్షసం వచ్చిందని చెప్పి తలుపులు వేసుకుంటే ఇంటి బయట ఉన్న కుండీలు ఎత్తి తలుపు మీద కొడతాం. పార్టీ వాడు పనిచేసినవాడు ఎవడన్నా బూత్లో ఏజెంట్గా కూర్చున్నవాడు ఉంటే వాడిని అవమానించడం, 10 మందిలో కొడతాం. ఏడ్రా రమ్మనరా, జగన్ గారు వస్తాడా, రమ్మను, నిన్ను కొడతాం కదరా, నీ దిక్కున్న చోట చెప్పుకో, పోలీస్ స్టేషన్లో చెప్పుకో అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ వాళ్ళు ఇవన్నీ ఎలక్షన్లో మావులేనండి, 4 రోజులు ఓర్చుకోండి, ఇప్పుడే కదా గెలిచారని చెప్పని వాళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం, ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది,
మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో వచ్చింది కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వార్ట్జ్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో పోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అంట. టోల్ గేట్ పెడతాం, ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు. మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు. కొడాల నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాల నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట, బలరాన్పేట ఉన్నాం. అదొక 324 326 కేసు, అదొకటి. దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మూయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒకటి నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను. అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే, తెలిస్తే ఈగోవాలని తెగుంది, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు, 7ంటికి 8ంటికి వచ్చి. అంటే అప్పటికేమైందంటే, కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని, ఏది మన
శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో కబుర్లు చెప్పటం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరికనే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం. అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా, లెక్కలు చేసినా, ట్రయల్ చూస్తాంగా చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడెల్లి డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచోడు ఏంటి ఎందుకే అన్న, ఏంటి అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది అయ్యి నాతో వచ్చి. సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నాకు కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంటే హలో మణి ఆ నుంచున్న వాళ్ళు తప్పుకోండి. కృష్ణ గారు, గుండిపాలెం కృష్ణ గారు, ఎవరైనా కొద్దిగా తప్పుకోండి. రాజు భాస్కర్ గారు కొద్దిగా అక్కడ నుంచోండి. రాజు గారు
కాదు కాదు, డబ్బులు కడతానని చెప్పించి అజగారు కొద్దిగా నాకు చూసుకో, నువ్వు కొంచెం కడతానని లెటర్ ఇచ్చాం. జాయింట్ కలెక్టర్ గారు గోడౌన్కి వెళ్ళింది, జిల్లా అధికారులందరినీ కూడా తీసుకెళ్లారు. ఆవిడ ఇన్స్పెక్షన్ చేశారు, బస్తాలన్నీ లెక్క పెట్టుకున్నారు. ఆవిడ స్వదస్తూరితో రిపోర్ట్ రాసుకున్నారు, ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్ గారే. ఏదో ఇన్ని బస్తాలు షార్టేజ్ కనపడుతుంది, దీనికి నన్ను ఏం చేయమంటారని చెప్పని పైకి కూడా లెటర్ రాసింది. ఈ లెటర్ వెళ్ళినాక అసలు కథ మొదలైంది. నేను జాయింట్ కలెక్టర్ గారిని కూడా 2-3 సార్లు అడిగాను, అమ్మ అదేదో నువ్వేదో తీర్పు చెప్పాయమ్మా, తొందరగా చేసేద్దాం అంటే ఆవిడ లేదు సార్, అది పెద్ద ఇష్యూ కాదు, ఈ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరీ ప్రత్యేకించి గోడౌన్స్లో షార్టేజ్ రావడం అనేది సర్వసాధారణం, అన్ని చోట్ల జరిగేదే. మేము డబ్బులు ఎంతో చెప్తాం, మీరు పెనాల్టీ కడితే సరిపోద్ది, మీరేం వరి అవ్వబాకండి అని చెప్పి కూడా చెప్పారు. అయినా పయ్యోళ్ళు మంచోళ్ళు కాదమ్మా, ఏదో నిర్ణయం చెప్పండి. కాదు పైకి రాశానండి అని చెప్పారు. రాసిన వారం వరకు ఎవడు మాట్లాడాల. వారం తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక ఐటెం రాశారు, ఇప్పుడు వాళ్ళు ఈనాడులో రాసినట్టే, ఇట్లా పెద్ద అక్రమం జరిగింది, బియ్యం మాయమైపోయినాయి, అదే మాయమైపోయినాయి, ఇది మాయమైపోయినాయి చెప్పాను. రాసిన 8వ తారీఖు ఇప్పుడు రాశారు. 10వ తారీఖున నాకు లెటర్ ఇచ్చారు, నీకు నేను చూసిన లెక్కల ప్రకారం సుమారుగా నాకు 80 లక్షలు నష్టం కనపడుతుంది, పెనాల్టీతో సహా 1,70,00,000 నువ్వు కట్టు తొందరగా అని చెప్పారు. ఎప్పట్లోపు ఇవాళ ఇచ్చి శుక్రవారం నాడు ఇచ్చారు, శనివారం మధ్యాహ్నం ఇచ్చారు, సోమవారం లోపు కట్టమన్నారు. అక్కడికి మీలాంటి స్నేహితుల్ని అందరినీ ఫోన్ల మీద అడుక్కుని బతిమాలి గబగబా వెళ్ళి ఏదో తాకట్టు పెట్టేది, క్యాష్ తేవటానికి లేదు, కంపల్సరీ వైట్ కట్టాలి. మనం అక్కడక్కడ బాదుకొచ్చి లేదా మాటుకొచ్చి చేతులు చెబొద్దులు తీసుకుని కడతాకి లేదు, ప్రతిదీ వైట్ అమౌంట్ కట్టాలి. మొత్తం నాకు తెలిసిన స్నేహితులందరికీ మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ తలకు కాస్తి పంపరా బాబు అని చెప్తే, ఆ సాయంత్రానికి 4 ఎప్పుడో ₹1 కోటి పంపించారు. ఒక 7-8 మంది కలిసి ఆ ₹1 కోటి అర్జెంటుగా డీడీ తీసి ఆవిడకి ఇచ్చి, మాకు ఇవాళే చెప్పారు కాబట్టి ఇది ఇచ్చాం, మిగతా సోమవారం నాడు కడతా అన్నాం. సోమవారం నాడు అదే రోజు శనివారం నాడే కేసు కూడా ఫైల్ చేశారు, క్రిమినల్ కేసు. రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర వాదనలు వింటాం, ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం, డీడీ తీసుకోవటం, ఫైల్ క్లోజ్ చేయటం అయిపోయింది కదా. సరే, మన తర్వాత కాకినాడలో సీజ్ ద షిప్ చూశారు కదా, 22,000 మెట్రిక్ టన్నులు 31 గోడౌన్లో 13 మంది గోడౌన్ ఓనర్లు, వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి 22,000 మెట్రిక్ టన్నులు. మన 2 గోడౌన్లో కూడా మొత్తం కలిపినా 10,000, అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి 10,000 గోడౌన్లు ఉండదు. 22,000 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము, సీజ్ ద గోడౌన్ అన్నారు. అయిపోయింది కదా. అయిపోయాక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది. ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళాక షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఆ సీజ్ ద షిప్ బియ్యం ఏమిని ఎక్కడున్నాయి?
ఓడలోంచి దింపారు కదా, దింపిన బియ్యం ఏమైనాయి? పోనీ ఆ బియ్యం ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయా అని చెప్పని వెనక్కి లెక్క చూస్తే 120 మంది దగ్గర రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి వచ్చినాయి. 120 రైస్ మిల్లర్స్ నుంచి ఈ 31 గోడౌన్లోకి ఈ 22,000 మెట్రిక్ టన్నులు పెట్టారని చెప్పి ఇదంతా ప్రభుత్వ రికార్డే, నేనేది బొంకట్ల. ఈ రోజు దాకా సీజ్ ద గోడౌన్ కానీ సీజ్ ద షిప్ కానీ అయిన తర్వాత కూడా ఒక్కడి మీద కూడా క్రిమినల్ కేసు లేదు. నా ఒక్క రాష్ట్రంలో నాకు ముందు లేవు, నాకు తర్వాత లేవు, నా మీద ఒక్కడి మీద తప్పితే ఎవడి మీద క్రిమినల్ కేసులు లేవు. వాస్తవంగా బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి, నా దగ్గర పనిచేసే మేనేజరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, 5 బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్నోవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి, అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి, నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్, బాబ్జీకో సుబ్బన్నకో చేశారు, నాకేమంటే ఫోన్ నాకు ఇచ్చారు. మాట్లాడా, అన్నయ్య నేను ముంచేశాడు మీ మేనేజరు అని. ఏంటంటే బ్యాంకులో ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలని తెచ్చారు పోలీసులు వెళ్ళి, మా సిఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి 10 పేజీలు 15 పేజీలు ఉన్నాయి, ఆడి 100 పేజీలు ఉన్నాయి, నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలియదు. వెంటనే ఆయన ఇంట్లో మనిషికి వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి, ఇదిగో మనోడు ముంచేశాడేమన్నాను. అదేంటనే అంత మాట అంటామని, నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని. ఇది జరిగింది యథార్థం, మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు, భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకొక లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను. సరే అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ ఆయనతో పనిచేసినటువంటి చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు కొంతమంది, మన లీగల్ టీంలో చాలామంది. వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడు కదా వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేడర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతానా బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు. ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివే అయితే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి. ఏంటంటే ఇంటి యజమాని, గొడవని యజమాని ఆవిడ, ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద. ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చింది ఏంటంటే రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి.
రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఉన్నాయి. అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత. అంటే జడ్జి ఏం చెప్పారు, ఆయన నానిగాడిని అరెస్ట్ చేయబాకండి అన్నారు. అరెస్ట్ చేయకుండా 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు గుండు పొట్టు వచ్చింది, ఆడి పొట్టు వచ్చింది, ఇటు పొట్టు వచ్చింది, వీడు మాత్రం వీడు దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు. అది అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా ఈనాడులో. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా. మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ, మచిలీపట్నంలో పేదలకు పేరుని వర్గం పంచిన నకిలీ పట్టా అని ఒకటి వేసాడు. ఈ పట్టాలు నకిలీనా ఏంటా అని మీకు చెప్తాను. ఒక చిన్నది, అసలు ఈ బందర్లో పట్టాలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 8వ తారీఖున 2019 ఏప్రిల్ 8వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మీకు గుర్తుంటే చాలామందికి ఇక్కడ దాదాపుగా ఇందులో 80-90% మంది మీరో మీ తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు ఆ రోజు వచ్చున్నారు. ఒక్కసారి అది నెమరు వేసుకోండి. దాన్ని కూడా అది ఉందా, అది లేదా, నాది ఉందా? నేను అడిగింది లేదు కదా. నేను ఆ రోజు ఏం చెప్పానంటే నేషనల్ కాలేజ్ దగ్గర నుంచి హెలికాప్టర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తా. నేను ఒక మాట చెప్పాను, ఏంటి ఇక్కడ సమస్య ఏంటన్నాడు. 1 పోర్టు, 2 ఇళ్ల పట్టాలు, సుమారుగా ఒక 10,000 పై చిలుకుంటారు. 10 అంటే 10,000 15,000 ఎంత అన్నాడు. దాన్ని నేను ఎక్కడ లెక్కెడతానండి. ఓ 10,000 పైన ఉంటారు వాళ్ళకి మాత్రం మనం 1 పోర్టు పని మొదలెడతాం, 2 ఇళ్ల స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంచి పెడతాం అని చెప్పని ఈ 2 మాత్రం మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి సరే అన్నాడు. పైకి ఎక్కాక నేను మాట్లాడేశాను, నేను కూడా ఇవ్వాలని చెప్పాను. అయ్యాక ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడాడు కూడా ఒకసారి ఆ వీడియోలో చూడండి, లేదా ఆడియో ఇటు వినిపించండి. ఒకసారి జగన్ గారు ఎలక్షన్కి మాట్లాడింది ఒకసారి వినిపెట్టండి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాని నాతో అన్నాడు, దాదాపుగా 10,000 పైసలకు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారన్న ఇళ్ల స్థలాల కోసం, ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పాడు. మొత్తం నేను చెప్తా ఉన్నా, 10,000 మంది అన్నా ఉండని, అంతకన్నా ఎక్కువ మంది అన్నా ఉండని, మొత్తం అందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలే కాదు, ఇల్లును కూడా కట్టించిస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా. ఇళ్ల పట్టాలు కార్యక్రమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక సీఎం ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చి, ఇదేంటా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇన్ని వేల మందికి ప్రభుత్వం మీద బోళంత భారం పడుతుంది, తీసుకెళ్ళి కరగ్రహారం క్యాంబెల్పేట దాటిన తర్వాత ఇదంతా బోళంత పర్ర ఉంది కదా, మొత్తం ఇన్ని వేల మందికి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు. కలెక్టర్ని వీళ్ళందరం తిట్టి వెళ్ళాడు. నేను వెంటనే తెల్లారి పొద్దున్నే జగన్ గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడిన వీడియో చూపించి, మనమేమో ఎలక్షన్లో ఇట్టా మాట్లాడి మీ ఆఫీసర్ ఏమో వచ్చి ఇట్టా మాట్లాడితే, 2 మీరు గుర్తుపెట్టుకోండి జగన్ గారితో నేను మాట్లాడిన మాట. సార్ మీరు నా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, అధికారులకు చెప్పండి, జిల్లా కలెక్టర్లకు చెప్పండి, మనం ఇచ్చేది గత్యంతరం లేక గతి లేక అంటే అద్దులు కట్టలేని స్థితిలో కూడా
పాచి పని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎవడో ఒకటి పంచన తలదాచుకుంటున్నారు, అద్దెకుంటున్నారు. వాడికి మనం పట్టా ఇచ్చామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు భోజనానికి ఇబ్బంది లేకుండా కూలి పనికో పాచి పనికో వెళ్తాకి అందుబాటులో ఉండేట్టు మాత్రమే స్థలం కొని ఇవ్వాలి తప్పితే మనం బాధ్యత అంటే మనం మాట చెప్పాం కాబట్టి ఎక్కడో అక్కడ పొలం కొనేసి ఇస్తే ధర్మం కాదండి అంటే కరెక్ట్. నాన్న నువ్వు చెప్పింది మంచి మాట చెప్పావు. వెన్న ఫోన్ ఎత్తాడు, జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాడు. అప్పుడు ఉన్నటువంటి నవాబ్ గారు ఇమ్తియాజ్ గారికి ఫోన్ చేసి, ఇమ్తియాజ్ అన్న నాని వచ్చాడు మీ మంత్రి గారు, నేను ఎలక్షన్ కూడా మాట చెప్పాను, నాని టౌన్కి దగ్గర ఎక్కడంటే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు అర్హుడు అనేవాడు మిగలకుండా పట్టాలు ఇవ్వండి అని చెప్పని ఫోన్లో చెప్పాడు ఆయన. వచ్చాం, కలెక్టర్ గారిని అందరం కూర్చొని మాట్లాడాక టౌన్ అంతా తిరిగాం. కరగ్రహారంలో ఆనుకుని అయితే కనుక మనకి బందరకు దగ్గరగా ఉంటుందని చెప్పని కరగ్రహారంలో భూమి చూసుకుని ఆ రైతులందరినీ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి మీటింగ్ పిలిచాం. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ ఉన్నారు. అందరూ ఉండగానే రేటు బేరమాడటం మొదలుపెట్టాం. బేరమాడటం మొదలుపెట్టి వాళ్ళు 32 లక్షల మించి కష్టం అండి అది ఇది అని అంటున్నారు. రైతులేమో కాదు సార్, కాదండి ఇంకేమైనా పెంచండి అంటున్నారు. రైతులు వచ్చిన రైతులు అందరూ మేము ఇచ్చేస్తాం కొంచెం మాకు. నేనేమన్నానంటే ఇవన్నీ కాదైతే బేరాలు వద్దు, ఏమొద్దు, 39 వాళ్ళు ఎదురు చెప్పరు, మీరు ఎదురు చెప్పాకండి అని చెప్పాను. వెంటనే ఆఫీసులో అమ్మో అంత రేటు సార్ అది ఇది అన్నారు. మీరు ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రైతుని లేదా భూమిని నమ్ముకున్న వాడిని, తాతల నుంచి తండ్రుల నుంచి భూమి వచ్చేవాడిని ఫర్ ఎవర్ అంటే జీవితాంతం ఆ భూమితో బంధం లేకుండా వాడిని తీసి బయటికి తోస్తున్నప్పుడు వాడు నవ్వుతా భూమి ఇచ్చి వెళ్ళాలి తప్పితే ఏడుస్తానో కోర్టులకు వెళ్ళేట్టుగా భూమి ఇవ్వకూడదని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు ఎదురు మాట్లాడలేదు, రైతులు ఇట్లాగే చప్పట్లు కొట్టేశారు. లేచి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరికాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చి తహసీల్దార్కి ఇస్తున్నారు, అయిపోయింది. సరే ఇక భూమి ఎంఆర్ఓలు వాళ్ళు తిరుగుతున్నారు, భూమి కొన్నారు. నెక్స్ట్ గిలకలదండి ఎక్కడ ఇవ్వాలి అని అంటే ప్రసాదు ఆ గిలకలదండి మన బ్యాచ్ అందరూ కలిసి సకల్ నగర్ పక్కన ఇవ్వండి అని చెప్పారు. వెంటనే అది పోర్టు భూమి అంటే పోర్టు డైరెక్టర్ దగ్గరికి నేను ఫోన్లో మాట్లాడి ఆ డైరెక్టర్ని నాకు అప్రూవల్ కావాలి, ఇన్ని ఎకరాల ల్యాండ్, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తుంది నీకు అని చెప్పి ఇక దాన్ని లైట్గా పలచగా నీళ్లు ఉన్నాయి, దానికి నీళ్లు కట్టేసే పని మొదలుపెట్టారు. మొదలు పెట్టంగానే ఇప్పుడు ఏజీపీగాను ఏపీపీగాను ఒక అతనున్నాడు, తిరుమాని కృష్ణ భగవాన్ అని కుళ్ళు రవీంద్రకి సొంత మేనత్త మనవడే ఇది అవుతాడు. తేజ అనేది ఉంది పేరు, అతని పేరు మేనమాం కొడుకు. ఆ మేనమాం కొడుకా తేజ? మేనత్త మనవడా? తేజ అనేవాడు మేనమాం కొడుకా మేనమాం మనవడా? కొడుకే. సరే మేనమాం కొడుకు తేజ అని ఉన్నాడు. అతను ఈ తేజకి ఇంకోటి కూడా కదా, దానికి చెప్తాను జరిగిన వాస్తవం. ఆ తేజతో హైకోర్టులో వేయించాడు. మీకు గుర్తుంటే గిలకల నిండి వాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నా. హైకోర్టులో వేసి అదంతా కూడా సిఆర్జెడ్ భూమి, దాంట్లో ఎట్లా పట్టాలు ఇస్తారు అని చెప్పని అంటే భయం, గిలకల నిండి వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పని. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు, గర్వంగా చెప్తాడు ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని. ఇల్లు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం ధ్యాస ఉండదు, సోయి ఉండదు. వెంటనే కోర్టులో వేస్తే కోర్టు దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది. గుర్తుందా అండి? అప్పుడు మొత్తం ప్రసాదులు డాక్టరు వీళ్ళందరినీ ఎతికి పేటలో అందరినీ కుర్రోళ్ళని గిలకల దిండిలోనే పొలం కొనుగోలు చేసి 25 ఎకరాలు సుమారుగా 900 చిల్లర మందికి పట్టాలు రాయటం జరిగింది. అదే అయిపోయిన తర్వాత మోకా భాస్కర్ రావు ఉన్నాడు ఆ రోజు.
మోకా బాసారు నాన్న మరి మా పేటకు కూడా నా పక్కనే కావాలి, రోజు మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తొమ్ముకుని చేటలు పెట్టి అమ్ముకుంటారు, మిగతా వాళ్ళు ఫౌండరీల పనికి వెళ్తారు, మా పేట పక్కన అయితే భూమి చూసుకోండి. శేషయ్య మోకా బాసారు కలిసి గిలకల్దే మన ఉల్లికిపాలెం ఆనుకునే భూమి చూసుకున్నారు. ఆ భూమి కొనుగోలు చేశాం. దాంట్లోనే ఉల్లింగపాలెం వాళ్ళకి 400 చిల్లర అనుకుంటా. ఉల్లింగపాలెం ఎంత పిన్ని? 570 మందికి సుమారుగా పిన్ని ఇక్కడే ఉంది. ఉల్లింగపాలెం వాళ్ళకి సర్కిల్పేట కుల్సు హరిబాబు గారి వాటిలో 200 మందికి, మొత్తం 700 చిల్లర మందికి ఉల్లింగపాలెం ఆనుకుని భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కేదారు ఎర్రాసీని ఇద్దరు కలిసి, ఏమండి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మాకు మగ్గాలు మా పేటలను ఉండాలి అంటే భూమి ఎత్తుక్కోండి అయితే అని చెప్పాం. వాళ్ళు ఎత్తుక్కుని ఎక్కడో 10 ఎకరాలు పట్టుకొచ్చారు, రైతులు తెచ్చారు. తెచ్చి ఆ 10 ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళ పేటలో వాళ్ళకి ఎంత ఉన్నాడైనా కేదార్ గారు లేడా? ఎన్ని అండి? 442 పట్టాలు వాళ్ళ పేటలోనే ఆనుకుని భూమి కొనుగోలు చేసి ఇవ్వటం జరిగింది. వెంటనే శారదానగర్ నాగేశ్వరరావు గారు, శరత్ బాబు, అనిలు వీళ్ళందరినీ పిలిచాం. మరి మీ పేట పరిస్థితి అంటే మరి కరకరారం వెళ్తారా అని. లేదు సార్ మా వాళ్ళందరూ కూడా పొలంలో చెరువుల్లో పనిచేసుకుని బతుకుతూ ఉంటారు, మాకు శారదానగర్ అయితే చూసుకోండి పొలం అన్నాం. వాళ్ళు పొలం చూశారు. చూసిన చోటే రాంబాబు కూడా మాకు కూడా అక్కడ కావాలి, మేము కాళేకానిపేట వాళ్ళం అటు వెళ్ళమని చెప్పాడు. వెంటనే కాళేకానిపేట వాళ్ళకి అంటే శారదానగర్ వాళ్ళకి 423 మందికి, అట్లాగే మిరియాల రాంబాబు గారు 30వ వార్డు వచ్చేప్పటికి బసవపూర్ణమ్మ గారికి 241 మందికి, అలాగే చింతాగిరి మౌనిక గారు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? ఆవిడ ఎంతమందిరా? 360 మంది. 360 మందికి ముగ్గురికి కూడా శారదానగర్ను ఆనుకున్నటువంటి రుద్రవరం రెవెన్యూ భూమిలో కొనుగోలు చేసి అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. మిగతా అందరికీ 15,492 మందికో కరగ్రహారంలో, మిగతా ఉన్న బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క కుమ్మరగూడెంలో 200 మందికి తప్పితే, కుమ్మరగూడెంలో 200 మందికి, అలాగే కేంద్రీయ విద్యాలయం ఎదురుగుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో శ్మశానంలో బొత్సుల అర్జునుడి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా నోబుల్ కాలేజీ మన థామస్ కవిత గారి ఇంటి ఎదురుగుండా డొంకల వాళ్ళకి కానీ, లేదా నక్కలతోట సాయిబాబా గుడి దగ్గర ఆ డొంకలలో వేసుకున్న వాళ్ళకి కానీ, లేదా నేషనల్ కాలేజీ వెనకాల కానీ, నేషనల్ కాలేజీ ముందు కరెంటు కాలనీలో 100 అడుగుల రోడ్లో వెంకటలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు అంటే బ్రాహ్మణయ్య గారు ఎమ్మెల్యే అప్పుడు వేసుకున్న వాళ్ళకి కానీ, ఇట్లా కొంతమందికి తప్పితే, అట్లాగే మన ఎఫ్సిఐ గోడౌన్స్ ఎదురుకుండా ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకి కానీ అందరిని అడగటం జరిగింది. మీరు కరగ్రహారం వెళ్ళిపోతారా ఏంటి పరిస్థితి? బాబు నువ్వు ఇచ్చే పట్టా కోసం మేము అక్కడికి వెళ్ళాం, నేను ఇక్కడే పుట్టాను, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, నాకు పెళ్ళైంది, నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు పిల్లలు వచ్చేసారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వు అని చెప్పారు. వెంటనే నేను కలెక్టర్ ఇమ్తియాజ్ గారిని తీసుకుని నా కారులో ఎక్కించుకుని, అంటే కలెక్టర్ నీ కారు ఎక్కుతా అంటే మరి నేను మంత్రిని కదా, కలెక్టర్ని ఎక్కించుకుని మొత్తం ఎక్కడెక్కడైతే 40 ఏళ్లుగా 30 ఏళ్లుగా 25 ఏళ్లుగా ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారో అన్ని పేటలకి తిప్పాను కలెక్టర్ని. ప్రతి పేటకి కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ యంత్రాంగం అంతా వచ్చారు, సర్వేలు అందరూ వచ్చారు. అన్నీ చూసి ధర్మంగా చెప్తున్నారు, పేదరికం కనపడుతుంది, దయనీయంగా ఉంది.